నమస్తే దోస్తులు, అస్సలం వాలేకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఎం ఫ్యామిలీ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. హలీం పేరు వినంగానే అందరికీ నోరూరుతుంది కదా. సో నాకైతే చాలా ఫేవరెట్ అండ్ రంజాన్ టైంలో ప్రతి ఒక్కరు తినాలనుకుంటారు. సో చికెన్ హలీం చేశాను, రెసిపీ చూపిస్తాను పదండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బన్సీ రవ్వ, గోధుమ రవ్వ అని కూడా అంటాము, 2 స్పూన్ల బార్లీ, 2 స్పూన్ల పెసరపప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మసూర్ దాల్ అంటే మైసూర్ పప్పు అంటాం మేము, ఎర్రపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు. పప్పులన్నీ 2 స్పూన్లు, బన్సీ రవ్వ మాత్రం 1 కప్పు తీసుకున్నాను. వీటన్నింటినీ బాగా కడిగి 5-6 గంటలైనా నానబెట్టుకోవాలి. సో పప్పులన్నీ నానిపోయాయి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి చికెన్ తీసుకున్నాను, బాగా క్లీన్ చేసి పెట్టిన చికెన్. ఇది వితౌట్ బోన్ కానీ కొంచెం బోన్ ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో చికెన్లోకి నానబెట్టుకున్న పప్పులన్నీ వేసి ఇందులోకి కొత్తిమీర, పుదీనా, గరం మసాలాలు, తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత మిరప్పొడి, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు. సో ఇవన్నీ వేసి వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒకసారి, ఆ తర్వాత ఇవన్నీ మునిగేలాగా వాటర్ వేసుకొని కుక్కర్ అయితే విజిల్స్కి పెట్టుకోవాలి. 8 నుండి 10 విజిల్స్ రావాలి. ఈలోపు నేనైతే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను. ఇంకొక పక్క ఇంకో గిన్నెలో నెయ్యి వేసుకుని ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేయిస్తాను. కాజు ఇంకా బాదాం ఎర్రగా వేయించి పెట్టుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి, ఇవైతే ఒక పక్కన పెట్టుకున్నాను. 8 నుండి 10 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే పప్పులన్నీ బాగా ఉడికిపోయింటాయి, చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. కానీ ఇక్కడితో పని అయిపోలేదు, ఇప్పుడే అసలైన పని స్టార్ట్ అవుతుంది. సో వీటన్నిటిని అరగంట పాటైనా పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి, అప్పుడే హలీం చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇదైతే ఒక 1/2 అవర్ తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించినవి నెయ్యితో పాటు అలాగే వేసాను. ఇవన్నీ వేసి ఇంకొక 5 నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ చికెన్ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి ఒక 2 నిమిషాలు వదిలేస్తే మన వేడి సాఫ్ట్ టేస్టీ అయిన చికెన్ హలీం అయితే రెడీ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ చేసుకుందాము. ఒక ప్లేట్లో హలీం వేసుకుని తర్వాత పైన కొంచెం గార్నిషింగ్కి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా నిమ్మకాయ పెడితే మన టేస్టీ చికెన్ హలీం అయితే రెడీ అవుతుంది. హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.